తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన తానే అసలైన జాతిపిత అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ జాతిపిత కాదు, జాతి పిట్ట అని విమర్శించారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ జీతం తీసుకోవద్దు అన్నారు. ఇప్పటివరకు తీసుకున్న జీతాన్ని వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కోమటిరెడ్డితో మా ప్రతినిధి పాషం అశోక్ ఫేస్ టు ఫేస్. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రచారం చివరి అంకానికి చేరుకున్నటువంటి నేపథ్యంలోనే ప్రతి డివిజన్లో కూడా ఇంటింటికి వెళ్తూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. 48 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలవబోతుంది? మీరు ఇంటింటికి తిరుగుతున్నారు కదా, ఓటర్ల నుంచి స్పందన ఎట్లుంది? కాంగ్రెస్ పార్టీ 100 మార్కు దాటబోతుంది. నల్గొండ కార్పొరేషన్లో కనీసం మినిమం నేను 100 స్ట్రైక్ రేట్ పెట్టుకున్నా 45 మాత్రం పక్కా వస్తుంది. దీనికి ఎవరైనా బెట్ కట్టమంటే నేను కడతాను రెడీ. మహబూబ్నగర్లో 12 మున్సిపాలిటీ తిరిగి వచ్చినాం, చేవెళ్ళ తిరిగి వచ్చినా. ఓవరాల్గా సెంచరీ మార్క్ దాటి 110 రీచ్ అవుతాం అవుట్ ఆఫ్ 123. హామీల అమలు విషయంలో విఫలమైంది కాంగ్రెస్, ఓటు అడిగే నైతిక హక్కు లేదని హరీష్ రావు కేటీఆర్ అంటున్నారు. రేషన్ కార్డులు ఇస్తాను ఇచ్చినాం, సన్న బియ్యం మా మేనిఫెస్టో లేదు, 50 రూపాయల కిలో బియ్యం ఇస్తున్నాం. ఈరోజు బస్సులో ఉచితంగా 9,600 కోట్లు ఆర్టీసీ కట్టినాం. ఏ ఇంట్లో 50 లక్షల కుటుంబాలలో కరెంటు బిల్లు లేదు. 20,000 కోట్ల రుణమాఫీ చేసినాం. 20,000 కోట్లతో నల్గొండ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో ఫస్ట్ స్లాబ్ పడ్డది. 20,000 కోట్లతో స్కూల్ కడుతున్నాం ఇంటర్నేషనల్ స్టాండర్డ్. నువ్వు గురుకులాలు పెడితే 20 రూమ్లలో 400 మందిని పశువుల్లాగా మేకలు గొర్రెలం పెట్టినట్టు 10 బాత్రూమ్లు పెట్టి అసలు మానవత్వం మర్చిపోయి నీ గురుకులాలు నడిపిస్తే ఇవాళ మా రెసిడెన్షియల్ స్కూల్ 1 ఇయర్లో 119 కాంతుల్లో కడుతున్నాం. ఇలా హాస్పిటల్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచినాం. నల్గొండ హాస్పిటల్ బిల్డింగ్ చూసి రాండి, ప్రైవేట్ కంటే బెటర్ ఉంటుంది. ఇన్ని కార్యక్రమాలు కనిపిస్తలే. కళ్ళు లేనికైతే గిట్ల ఇది ఉంటుంది, గిట్ల ఇది ఉంటుంది అని చెప్పొచ్చు. బాబామూర్తి ఇద్దరు కళ్ళు మంచిగానే ఉన్నాయి కదా. మంచిగానే ఉన్నప్పుడు అక్కడ పోయి తిరిగి చూసి రండి. పేదోళ్ళు ఇంటికి పోయి కరెంటు బిల్లు కడుతున్నా, రేషన్ కార్డు వచ్చిందా, సన్నబియ్యం వస్తుందా అడగమని చెప్పు. అప్పుడు బుద్ధి వస్తుంది వాళ్ళకు. వీడు జాతిపిత గీతిపిత అని ఎల్లయ్యలు పుల్లయ్యలు అనుకుంటున్నారు. అందరికంటే చూస్తే నెంబర్ 1 జాతిపిత నేనే అయితే అట్లా. మరి ఎందుకంటే మంత్రి పదవి వదిలిపెట్టుకొని మళ్ళీ తీసుకోలే నేను. ఎవ్వరు జాతిపిత లేదు. అయితే గీతే మా శ్రీకాంతాచారి అవుతాడు, కానిస్టేబుల్ కృష్ణయ్య అవుతాడు, సోనియా గాంధీ తెలంగాణ దేవత. కేసీఆర్ కూడా చెప్పిండు అసెంబ్లీలో, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోనియా గాంధీ లేకపోతే ఇంకా 100 ఏళ్ళైనా తెలంగాణ రాదు అని 14 మంది కుటుంబ సభ్యులపై కాళ్ళు మొక్కి ఫోటో దిగొచ్చిండు. అది వాస్తవం, టీవీలలో ఉన్నది. ఆమెను దేవత అంటారు కానీ ఒక్క ఎంపీ ఉండి విజయశాంతి మా పార్టీలో జాయిన్ అయితే దూరం ఉన్నది. ఒక్క ఎంపీ తెలంగాణ తెస్తాడా? నిమ్స్ హాస్పిటల్ దీక్ష చేసినట్ట డాక్టర్లు సావనిస్తారా? ఎమ్మడే గ్లూకోజ్ పెడతారు కదా. మరి నేను గడియారం కాడ దీక్ష చేసిన కదా, మరి నేనేం చెప్పుకోవాలి? నేనేం చెప్పుకుంటలేను. నేను ఒక తెలంగాణ ఉద్యమకారుణ్ణి. ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలతో పాటు 7 కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నామని చెప్పేసి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.